అబ్బో పెద్ద ఉద్యోగం, పెద్ద ఏదో గవర్నమెంట్ జాబ్ లో పిల్లపిస్తున్నారే, చేసేది ముష్టి సెక్యూరిటీ ఉద్యోగం కదా. అయినా ఇదిగో బాక్స్. అదేనే నీలో నాకు నచ్చుతుంది, ఎన్ని తిట్టినా సరే బాక్స్ మాత్రం ఇస్తావు. ఎందుకు ఏం చేస్తావు నా కోసం? బయట తినేయండి అని స్లిప్ రాసి పెట్టేదంటే మరి మనం మీరేమన్నారు, బాక్స్ ఇవ్వాలి కంపల్సరిగా, లేకపోతే ఊరుకొని అన్నారు కదా కదా అందుకే. అంటే బాక్స్ ఇవ్వాలంటే ఖాళీ బాక్స్ అని ఇచ్చిడమే, ఏడ్చినట్టు ఉన్నా నీకు తెలియతే అట్లా. అంటే అసలు టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ నీకేం ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం అని మెల్లగా అడుగుతారా? అన్ని ప్రాబ్లమ్సే. ఇంట్లో గ్యాస్ లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, అన్నిటికంటే మించి నాకు ఓపిక లేదు. పని మనిషిని పెట్టుకుందాం అంటే డబ్బులు కూడా లేవు. డబ్బులు లేవా? నెల మొత్తం డబ్బులు నీకే ఇచ్చేస్తున్నాను కదా. అబ్బో నెల అయ్యేసరికి ఇస్తారు, నెలాఖరు అయ్యేసరికి మొత్తం ఖర్చు అయిపోతుంది. అయినా మీరు ఇచ్చే డబ్బులు నాకు ఏమాత్రం సరిపోవడం లేదండి. అయినా సరే భార్య భర్త మధ్య ఎప్పుడు డబ్బులు కొడలేనా? ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. ఈసారి నీకు డబ్బులు బదులుగా ఆ జోక్ ఇప్పటికే 100 సార్లు వాడేశారు కానీ ఆ జోక్ వాడి జోక్ లో చేయకండి. సరే సరే ఏంటంటే చెప్పు. నేను సంపాదిస్తాను అంటున్నాను. నువ్వు సంపాదిస్తావా? అసలే కోతి, అందులో కళ్ళు తాగితే అమ్మో. ఏంటి అంటే నేను సంపాదిస్తే మిమ్మల్ని పట్టించుకోనే కదా. ఇప్పుడు మాత్రం ఏం పట్టించుకుంటున్నావు? లేదు. సరే సరే ఎలా సంపాదిస్తావు చెప్పు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్? బయట ఎండలో ఎలా ఉన్నాయి చూసావా? ఆ ఎండ తిరిగితే నీ గ్లామర్ తగ్గుతుందా? అయినా ఎండలో తిరగలేదు ఎందుకండి, నేను ఆన్లైన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ బిజినెస్? ఆన్లైన్ లో ఏం బిజినెస్ చేస్తావు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించు ఆలోచించు. వంట వంట చేయాలి పెడతానండి. పెంటే కాదు నీ వంట నేను ఒక్కటే తిని ఇంకా ప్రపంచం అంతా భరించాలి నీకు. ఎలా వంట నో పొడి మేకప్. మేకప్ సాటి మగాడిగా అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే వేలకు వేలు తగలేస్తున్నారు మేకప్ కి. నో. చంపేస్తా చీరలు అంటే. బిజినెస్ అని చేస్తా, ఓటు కట్టుకొని చూస్తాం, బీరువాళ్ళకి వస్తాం, మళ్ళీ కట్టుకుంటా బీరువాళ్ళకి వస్తాం, మొత్తం బీరువాళ్ళు ఎన్ని చీరలు ఉన్నాయి చూసావా? అది కూడా నో. ఏంటండి ప్రతిదానికి ఏదో గొడవ చేస్తారు. గొడవ ఎస్, గొడవలు తగాదాలు కొడగడాలు. ఆపుతావా? ఓయిపడి నేను గుర్తొచ్చాడా ఏంటి? అబ్బా అది కాదండి, నేను ఆన్లైన్ లో గొడవలు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ లో గొడవలు బిజినెస్? అదేంటా? ఇప్పుడు ప్రతి వాళ్ళకి అయితే ఇంట్లో వాళ్ళతోనో లేదా బయట వాళ్ళతోనో ఇరు పొరుగులతోనో ఏదో గొడవ ఉంటుంది కదా. ఉంటుంది. అయితే వాళ్ళు గొడవలాడే ఓపిక ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, సత్తా అదే స్టామినా ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళకి బదులుగా నేను గొడవలు ఆడతాను, వాళ్ళ తరఫున నేను ఫైట్ చేస్తాను, బదులుగా చార్జ్ వసూలు చేస్తాను. మీరు రండి. ఏమన్నా నేనేమి ఎంతగా నా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారండి, మీరు కూడా నాతో వచ్చారనుకోండి, ఇద్దరం కలిసి సంపాదనే సంపాదన. ఏమంటారు? సూపర్ ఉంది, ఐడియా ఉంది. ఇప్పుడు అప్లోడ్ చేస్తా. రౌడీ రాజీ గొడవల ఇండస్ట్రీ. మీకు ఎవరికైనా గొడవ ఆడాలనుకుంటున్నారా? మీ పక్క వాళ్ళతో తగాదాలా, అన్నదమ్ములతో ఫైటింగా? అయితే మీ తరపున మేము వస్తాం, మీ తరపున మేము ఫైటింగ్ చేస్తాం. మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే 9848098480 ఈ నెంబర్కి అప్లోడ్ చేయండి. పద. ఫస్ట్ ఏదో మెసేజ్ వచ్చింది అప్పుడే. అమ్మో గొడవలు ఎంత ఫాస్ట్ ఉన్నాయా? ఎవరు అన్నదమ్ములు గొడవ? 10 చూద్దాం. ఇది ఇక్కడ దుర్గారావు అంటే ఎలా కొట్టాడు? ఏదో పేరు నా ముందు ఎత్తుతావా నువ్వు? ఎలా కొట్టాడు? నా పేరు ఆయన పిలిచినందుకు చాలా తేడా ఉంది ఇక్కడ గొడవలు. బాబు ఎందుకు ఇప్పుడు మమ్మల్ని పిలిచింది ఎవరు? నేనే. నువ్వేనా? ఏంటి అసలు గొడవ? వాళ్ళు నేను కష్టపడి కోడి కొనుక్కుంటే అది గుడ్డెట్టిన ఆమ్లెట్ తినేసారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఏమవుతారు అసలు? ఆడు ఉన్నాడే ఆడు నా అన్న, ఆ పక్కన కయ్యాలని చూసి అవుతుందా? అది నా వదిన. ఈ కోడి గుడ్డు మా ఇంట్లో పెడితే మేము ఆమ్లెట్ ఏదే చేసుకుంటాం, ఏం చేసుకుంటూ చేస్తారు పారా. నా గుడ్డేస్తావా వరదుగా? గుడ్డు
గురించే ఎందుకు ఇలా అయిపోతావు కష్టమైన కోడి కొంటే కోడి రా 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 అని పిలుచుంటావా అది ఇంట్లోకి వచ్చి గుడ్డేది ఏవో ఎందుకు పిలుచుంటావా అమ్మా అసలు ప్రాబ్లం ఏంటంటే అసలు కోడి కోడి కదమ్మా మీరు ఆలోచించాలి. ఏమ్మా మా ఆయన నువ్వు అంటున్నావు ఏమనంటే మా ఆయన నేనే నువ్వు అంటాను అసలు నా కోళ్ళు నా కోడి గుడ్డును వెళ్ళి తీసుకున్నా చెప్పు నేను మేత పెట్టి అన్ని నేను పెంచుకుంటే ఆ గుడ్డు పెడితే నువ్వు తీసుకుంటావా అక్కడ వస్తే నువ్వు మర్యాదగా తీసుకొచ్చి అసలు నువ్వు తీసుకోవాలి అన్న నీకు ఎలా కరెక్ట్ లాక్గా కొడతాను నీకు అన్న ఆహా గుడ్డు తీసుకొస్తే తీసుకుంటావా ఆమ్లెట్ వేసుకుంటావా అంటే నీ మనిషి వస్తే మనిషి కూడా పోసుకుంటావా నీకు అది చెప్తాను ఆయనతో పని చెప్తాను అన్న నీకు ఇలా ఉందా అబ్బబ్బబ్బబ్బా రాజీ ఏం బిజినెస్ ఆలోచించావు సూపర్ నువ్వు మాత్రం సూపర్. ఏమో కానండి ప్రపంచంలో ఇలాంటి గొడవలు కూడా ఉంటాయని నాకు తెలియదు. ఉంటాయి మరి ఏమంటే గొడవ ఆడి నాకు కొంచెం నొప్పి వస్తుందండి మానేద్దామా అండి. మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవసరమైతే డ్రై ఫ్రూట్స్ తిను లేదా ఫ్రూట్ జ్యూస్ తాగు లేదా విటమిన్ టాబ్లెట్ వేసుకో కానీ మానే ప్రసక్తే లేదు. ఇంత అద్భుతమైన బిజినెస్ ఎలా మానేస్తాం మనం? ఎవరు? అత్త కోడలట. అత్త కోడలు పదండి వెళ్దాం. నేను చెప్పను ఎందుకు నువ్వు ఎందుకంటే నేను ఇప్పుడు సీరియల్ చూడాలి. నేను కూడా సీరియల్ చూడడానికి అడుగుతున్నా. బురదల బంది సీరియల్ వచ్చేస్తుంది. ఏంటి బురదల బంది? అదేంటి మీ సీరియల్ మీరే చూసుకుంటున్నారా? నేనే చూసుకుంటాను. నేనే చూస్తాను. అబ్బా కాదండి వస్తుంది ఎప్పటి నేను ఇవ్వను. ఓ ఇదిగో మీ తడక తేల్చడానికి ఉండండి. మీ సంగతి చెప్తాను ఇప్పుడే. అమ్మో అత్త కోడలు గొడవ అది రిమోట్ కోసం ఎందుకంటే పద వెళ్ళిపోతాం. రెండు త్వరగా మీకోసమే చూస్తున్నాను. అమ్మ ఏంటమ్మా? ఇదిగో ఈవిడ గారు రిమోట్ ఇవ్వట్లేదు. నేను చూస్తాను. ఏమే వీళ్ళెవరే నీ పుట్టింటా కనుక కాదు ఈ తడాక తేల్చడానికి నేనే ఆన్లైన్ లో బుక్ చేశాను వాళ్ళని. అంటే నీకు చావలేక సత్తా లేక ఈ తొట్టిగాలిని పిలుస్తావా? ఎవరే తొట్టిగాను? నువ్వే తొట్టిగాను, మీ అమ్మ తొట్టిగాను, మీ నాన్న తొట్టిగాను, మొత్తం మీ ఫ్యామిలీ తొట్టిగాను. నన్ను అంటావా? అమ్మో అమ్మో నాన్న మించిపోయిందిరా బాబాయ్. అయ్యి బాబాయ్ నా గుండె కూడా వచ్చేస్తాను. ఇంటికి నువ్వు అట్లా అయ్యి బాబాయ్ నా గుండె కూడా వచ్చేస్తాను బాబాయ్. అలా ఉంటే మరి ఏమన్నా మాట్లాడుతుంది ఇంకా ఆడు గొడవ మాకు రిమోట్ తీసుకో నువ్వు ఇలా ఇవ్వు. అసలు ఇది మా ఆయన సంపాదించిన ఇల్లు. ఈ ఇంట్లో టీవీ అంటే నాకు సొంతం. అది కూడా నేను ఇమ్మన్నానా? నన్ను మించిన కయ్యాలా ఉందిరా దేవుడా. మేడం చూసారా మేడం ఈసారి మాత్రం మీరు పేమెంట్ మాకు ఎక్కువ ఎందుకంటే ఆ రాక్షసుతో కొంచెం కష్టమైంది గొడవ. డబుల్ పేమెంట్ ఓకే దిక్కు కుదిరిందో నీ పని చెప్తాను అబ్బాయి రాని చెప్తాను. నెక్స్ట్ డే రాజీ మన బిజినెస్ ఎలా చూసావా? 3 ఫైటింగ్లు 6 గొడవల్లాగా వెలిగిపోతుంది అనుకో. ఏమోనండి బాబు గొడవలు ఆడి నాకు చాలా వీక్ గా ఉంది. నేను అసలు గొడవలు వీక్ గా ఉంటే సెలైన్ పెట్టిస్తాను అంతేగాని నిన్ను ఆపే ప్రసక్తే లేదు. మనం ఇప్పుడు బాగా తెచ్చుకుని ఉన్నాం. మెసేజ్ వచ్చింది. ఒకసారి మెసేజ్ వచ్చింది. ఎవరి మెసేజ్ వాళ్ళకి వచ్చిందా? అయితే ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి పేమెంట్ వాళ్ళది. ఓకేనా? ఎక్కడ? అక్కయ్యపాలెం ఆనంద్ అపార్ట్మెంట్. అయితే పేమెంట్ పెట్రోల్ ఖర్చు.
నేనండి. నేనే పెట్టాను మీకు. మీరు ఆన్లైన్ అదే నేనే పెట్టాను. సిలిండర్ లో చూసారా పండదు, అది నా పెళ్ళం. అది చెప్పేది మాట విందు. ఎడ్డివంటే తెడ్డివంటది. టీ తేవంటే కాఫీ వస్తుంది, కాఫీ పట్టమంటే టీ పెడతాది. దాంతో ఏగలేకపోతున్నానండి. అది ఎలాంటిది అనుకుంటున్నారా? విడాకులు అంటే ఇవ్వదట. నిన్ను టార్చర్ చేస్తాను, నీకు టార్చర్ ఎలా కూడా చూపిస్తానంటుంది. దాని ముఖం చూసే ఎలా ఉందో రాక్షసం ఉంటుందండి. మీరు ఎలా చేస్తారు దాన్ని తీర్చేయాలి మీరు. చూడండి, అగో నల్లగా ఎద్దులా లావుగా ఉన్నాడు చూసారే, ఆయనే నా మొగుడు. ఎప్పుడు చూసినా టీ ఇస్తే కాఫీ కావాలి, కాఫీ ఇస్తే టీ కావాలంటాడు. ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటాడు. నేను చెప్పిన మాట వినాలి కదా, వినకుండా అలా పడి ఉండమంటే పడి ఉంటాడు. రివర్స్ లో మాట్లాడి పైపెచ్చు విడాకులు పట్టున్నాడు. మరి నేను ఇవ్వను. నేను ఎందుకు ఇస్తాను? టార్చర్ పెట్టి పెట్టి ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి అసలు భర్త అంటే ఎలా ఉండాలో తెలుసా? అసలు భర్త ఎలా ఉన్నా ఎందుకు చేసుకుంటా తెలుసా? భర్త పుట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, నేను ఎందుకు చేసుకుంటా తెలుసా? ఇన్ని లాలా అంటున్నా, కాంపిటీషన్ నల్లగా అంటున్నది ఏంటిది? అసలు భార్య అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? భార్య అంటే ఎలా ఉండాలో నువ్వు నేర్చుకో. అబ్బో, ఏనాడైనా ప్రేమగా చీరైనా కొనిచ్చారా? ప్రేమగా చీర 10 చీరలు కొంటామే, కానీ ఎప్పుడైనా కట్టారా? ఎప్పుడు నైటీలే. అవకాశం ఉంటే మీకు పెళ్లికి కూడా పట్టు నైటీలు కుట్టించుకుని వెళ్ళే టైం లేదు. అందుకే సరే, అందుకని చీరలు కొన్నా ఏమి కొనం. అబ్బా, పోనీ ప్రేమగా ఓ మూర మల్లెపూలైనా తెచ్చారా? ఇదే మూర కాదు 10 మూర మల్లెపూలు తెస్తాం, కానీ పెట్టుకోవడానికి ఎక్కడే? ఎప్పుడు ఆ గుడి ఉన్నదే ఎంత జుత్తు, దాన్ని ఇలా తిప్పి పైన పెట్టి మళ్ళీ టిక్ టాక్ ఒకటి. ఆ టిక్ టాక్ కొనలేకుండా సగం జీతం అయిపోతుంది. చెప్పాలి నువ్వే మరి చేసుకోవడానికి. చెప్పా, ఇంకేంటి నీ సమస్యలు? ఏంటి సమస్యలా? అసలు భార్య అంటే భార్యను ఎలా చూసుకోవాలి తెలుసా మీకు? అసలు అమ్మో, భార్యను చాలా ప్రేమగా చూసుకోవాలి. నా చెప్పండి. భార్యని ఆ మనసు అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. భార్య నువ్వు చెప్పాలని భర్తను ఎలా చూసుకోవాలి తెలుసా? అలిసిపోయి బాగా ఇంటికి వచ్చిన భర్తకి ప్రేమగా ఒక కాఫీయో మరుగునీళ్ళు మంచినీళ్ళు ఇచ్చి వెల్కమ్ చెప్పాలి. కానీ తలుపు తీసేసరికి ఆ దిక్కుమాల సీరియల్ చూసి 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 ఉబ్బిపోయిన కళ్ళతోని, ఆ చింపిరి జుట్టుతోని, ఆ నైట్ అమ్మో మేము భరించినవే. భర్త అంటే ఏటీఎం మిషన్ అనుకున్నావా? తెలుసుకో. ఏంటి ఊరుకుంటే కొంప తీయకుండానే భార్య భర్తలం మేము. అవును. మీ ప్రెస్టేషన్ అంతా మా ఇంట్లో తీసుకుంటారా? ఏమాట్లాడుతున్నావు? అసలు భర్త అంటే ఎలా తెలుసుకో నువ్వు ముందు. ఈ సంగతి నేను చెప్తాను. నీ సంగతి చెప్పలేదు ఇంకా చాలా. 10 అవుతుంది టైం. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎన్ని గొడవలున్నా అదే ఇప్పటికి వచ్చేసి